రైతులారా మీకు భారీ శుభవార్త. ఎలినో వల్ల వర్షాలు తగ్గినా ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 75% సబ్సిడీతో విత్తనాలు ఇవ్వడానికి సిద్ధమైంది. ఏ పంటలు వేయాలి, ఎవరికి ఈ ప్రయోజనం దక్కుతుంది, పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది. ఈ ఏడాది ఎలినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణ కంటే తక్కువ వర్షపాతం నమోదవడంతో దీంతో వ్యవసాయ రంగంపై ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని రైతులు సాంప్రదాయ పంటలతో పాటు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి పెట్టాలని ప్రభుత్వం సూచిస్తుంది. రైతులు అలాంటి పంటలు సాగు చేస్తే 75% సబ్సిడీతో విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఇటీవల జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో అధికారులు ఎలినో పరిస్థితులపై నివేదికను ముఖ్యమంత్రికి సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా గ్రామాల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని నిర్ణయించారు. ప్రత్యేకంగా పప్పు ధాన్యాలు, నూనె గింజలు, చిరుధాన్యాలు, కూరగాయలు పంటలు సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని ప్రభుత్వం భావిస్తుంది. ఈ పంటలకు అవసరమైన విత్తనాలను సబ్సిడీ ధరలకు అందించడంతో పాటు అవసరమైతే కొత్త రుణాలు కూడా మంజూరు చేసే అంశాన్ని పరిశీలించాలని నిపుణుల కమిటీ సూచించింది. ఇక నీటి కొరతను ఎదుర్కొనేందుకు డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సాగు పద్ధతులకు 75% నుంచి 90% వరకు సబ్సిడీ ఇవ్వాలని కూడా సిఫార్సు చేసింది. దీనివల్ల తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి సాధించే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా పశుగ్రాస విత్తనాలపై కూడా సబ్సిడీ అందించే పశుసంవర్ధక రంగానికి మద్దతు ఇవ్వాలని సూచించారు. రైతులకు సాగునీటి కోసం నిరంతరం విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా ప్రభుత్వానికి నివేదిక సిఫార్సులు చేశారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సేంద్రియ పద్ధతిలో కూరగాయల సాగు ప్రోత్సహిస్తూ రైతులు పండించిన ఉత్పత్తులను నేరుగా రైతు బజార్లకు చేర్చేలా రవాణా సదుపాయాలు కల్పించాలని ప్రభుత్వం యోచిస్తుంది. ప్రభుత్వ పాఠశాలల్లో అందించే అల్పాహారం, మధ్యాహ్న భోజనం అవసరమైన కూరగాయలను స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసే విధానంపై దృష్టి సారిస్తుంది. వ్యవసాయ శాఖ అధికారులు, వ్యవసాయ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు గ్రామాల్లో రైతులకు అవగాహన కల్పించి పరిస్థితులకు అనుగుణంగా ఏ పంటలు వేయాలో సాంకేతిక సూచనలు అందిస్తున్నారు. మొత్తానికి వర్షాభావ పరిస్థితుల్లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం పలు చర్యలు చేపడుతుంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటల ఎంపిక చేసుకోవడం రైతులకు ప్రయోజనకరంగా ఉంటుంది.